హాయ్, నేను మీ సత్యవను. ఈరోజైతే వీడియో తీస్తున్నా. పువ్వులు అయితే బ్లూ కలర్ పెట్టేదాన్ని కదా, కానీ బ్లూ కలర్ పువ్వులు పూతలేవు. చలికి కావచ్చు, ఎల్లో కలరే పూసినాయి. అవి కూడా లేట్గా పూస్తున్నాయి. ఆ పూలే పెట్టిన. చూడుర్రి, కరెంట్ పోయింది ఈరోజు, అందుకే చీకటి కొడుతుంది. చూసిరా, పూజ అయితే అయింది. 10:30 అవుతుంది టైం. చూడు, మీకు నచ్చినాయా పద్ధతి? దేవుని దగ్గర గిన్నెలు, తర్వాత అమ్మవారు చీకట్ల దేవుళ్ళు మంచిగా కనబడుతారు కదా చీకట్ల, కరెంట్ లేకున్నా కానీ. చూసిరా, ఒకప్పుడు మందార పూలు రోజు 60-70 పువ్వులు వెళ్ళేటి. అప్పుడు నేను యూట్యూబ్ పెట్టలే, అందుకే మీకు తెలియదు. కానీ అప్పుడైనా యూట్యూబ్ పెట్టుంటే ఘోరంగా పువ్వులతోటి ఎంత కలకలలాడినాయి దేవుళ్ళు. ఇప్పుడు ఓన్లీ ఎల్లో కలర్ పూల చెట్టు ఒక్కటే ఉంది. ఆ ఒక్కటే ఇవన్నీ ఊతుంది. బ్లూ కలర్ పూలు అయితే ఊతలేవు చలికి. పాపం ఎట్లా ఊతాయి? తెల్లం దాకా పొద్దున్న దాకా బయటనే ఉండు. మనం ఇంట్లో పండుకోవటమే తొందరలు ఎత్తలేము. పూలను అనుడు కూడా మనది కూడా తప్పే కదా. చూడండి, తులసమ్మ, కృష్ణ తులసి బ్లూ కలర్లో బ్లాక్లో ఉంది. ఇలా ఏది వైట్ తులసి అసలే ఉండలేదు, అందుకే ఒకటి పెట్టిన చిన్నది. చూడండి, తులసి నిల్చుండి పూజ చేసేటట్టుగా కట్టించుకున్నా. కొంచెం ఆమె కూడా అంటే నాకు ఇబ్బంది అని. చూసిరా, ఇంకా ఇదే పూల చెట్టు, అవన్నీ పూలు పూసేదో, ఇది ఒక్కటే చెట్టు. ఇంకా చెంకు పూలు అయితే పుత్తలేవు తొందరగా చలికి. చూడండి, చూసిరా, ఇంకా బంతి చెట్లు తులసమ్మ దగ్గర ఇవన్నీ. చూడండి, పూజ గంటన్నర అవుతుంది. ఎందుకనంటే దేవుళ్ళు అన్నీ ఒక్క దగ్గర ఉంటాయి, ఒక్క దగ్గరనే ముట్టిస్తే టక్కన అయిపోతుంది కదా. చూడుర్రి, ఇవి శుక్రవారపమ్మ కూరాడి ఈ రూములు ఉండాలి. మల్లన్న దేవుని దగ్గర ఉండరాదట. అందుకని ఇక్కడ ముట్టించుడే. అక్కడ ముట్టించి ఇక్కడ ముట్టియకపోతే ఎట్లుంటుంది? చూడు, ఓన్లీ గణపతి, తర్వాత అష్టలక్ష్మి, సత్యనారాయణ స్వామి, లక్ష్మీ వెంకటేశ్వర, రాధాకృష్ణులు, సుబ్రహ్మణ్య స్వామి అంటే నాగమ్మ, తర్వాత అంజన్న, తర్వాత ఎమ్లవాడ రాజన్న, ఇది కోరెల్లి మల్లన్న. వాళ్ళ ముందట లక్ష్మీదేవి, వాళ్ళ బిడ్డ కాబట్టి లక్ష్మి నిండు ఉండాలని ఎవరు చెప్పలే, కానీ చిన్న ఫోటో లక్ష్మీదేవిది పెట్టుకున్నా. ఎందుకంటే ఆమె కౌసు, ఆమె అమ్మవారు కాదు కదా. ఇంకా శుక్రవారపమ్మ అంటే కౌసు తినేది కాబట్టి అందుకని ఇక్కడ ముట్టియాలి. ఇద్దరు కలిసి ఒకటే దీపం పెడుతున్నా. 2 పెడతారట, కానీ ఇద్దరు తండ్రి కొడుకులే కాబట్టి నేను ఇద్దరి మధ్యలో ఒక దీపం పెడుతున్నా. తర్వాత మళ్ళీ చెలుపులో కూడా నేను పెడతలేను. దేవుని గది అంతటికి ఒకటే పెద్ద దీపం పెడుతున్నా. అక్కడ ముట్టించి ఇక్కడ ముట్టియకపోతే మంచిగా అనిపిస్తుందా? ఈ దేవుళ్ళు అందరికీ మన ఇంట్లో, అందుకని నాకు లేట్ అవుతుంది పూజ. చూడుర్రి, మళ్ళీ తులసమ్మ దగ్గర కూడా ముట్టియాలి కదా. తులసమ్మ తర్వాత ఇక్కడ కూరాడికి శుక్లారమ్మకు ఒకటిగా కలిపి ముట్టిస్తా. ఆ దేవుని గదిలో అన్ని దేవుళ్ళకు ఒకటే ముట్టిస్తున్నా. ఎందుకంటే ప్రతి దేవునికి ఒక్కొక్క దీపం పెట్టలేం కదా. అలా పెట్టుడు వల్ల దేవుళ్ళకి ఇష్టమే కావచ్చు, కానీ మనకైతే ఘోరం. 10 ఫోటోలు ఉంటే 10 దీపాలు వెలిగించలేం కదా. అందుకే ఒక్క దీపంతో సర్దుకోమని మొక్కుడు. నా పూజ అయితే మీకు నచ్చిందా? పూజ పూర్తయింది. మీకు నచ్చితే సూపర్ అని కామెంట్ పెట్టుర్రి. నచ్చకపోతే ఇలా కాదు ఇలా చేయమని చెప్పుర్రి. సరేనా? బాయ్. నేను మీ సత్యవను.